విడాకులంటే ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు ఇష్టం లేకపోయినా, గొడవలు జరుగుతున్నా 6 నెలలు ఖచ్చితంగా కాపురం చేయాల్సిందే అన్న నిబంధన ఏమీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. విడాకులకు 6 నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని, పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి విడాకులు మంజూరు చేసేందుకు 6 నెలల పాటు వేచి ఉంటాం. కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించి ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు, భార్యాభర్తలు చాలా కాలం నుంచి వేరువేరుగా ఉంటూ తమ మధ్య వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినప్పుడు విధించే కూలింగ్ పీరియడ్ వల్ల వారికి మానసిక వేదన పెరగడం తప్ప ఎట్లాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టం చేసింది. ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ భార్యాభర్తలు దాఖలు చేసిన పిటిషన్ను ఈ మేరకు అనుమతించిన హైకోర్టు వీలైనంత త్వరగా విడాకుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. తద్వారా అంటే మామూలుగా అయితే పెళ్ళైన నెల రోజుల్లో, ఇదే పెళ్ళైన 6 నెలల లోపు, పెళ్ళైన ఏడాది లోపు అయితే ఎవరు కానీ, ముందు కాపురం చాలా కాలం చేశాక విడాకులు తీసుకోవాలని ఇద్దరూ కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డిసైడ్ అయినప్పుడు కూడా 6 నెలల కూలింగ్ పీరియడ్ కరెక్ట్ కాదని ఆదేశాలు ఇచ్చింది.